ఏంటి పైన చందమామ ముఖం తెల్లగా ఉంటే ఈ చందమామ ముఖం నల్లగా ఉంది? ఏమ్మా ఇంకా దాన్నే తలుచుకుని బాధపడుతున్నావా? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ఈ ఇంటికొచ్చి నువ్వు ఎన్ని రోజులైంది? జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా చెప్పు? ఏడవకుండా ఎలా ఉండమంటారన్నయ్య? ఇంట్లో నాకు నేనుగా మనస్ఫూర్తిగా చేసే పని ఏదైనా ఉందంటే అది ఇలా ఏడవడమే. మీ ఊరోళ్ళు శుభలేఖలో ఇష్టంగా మీ పేరు రాశారు. దానికి నువ్వేం చేయగలవు? వాళ్ళు చేసిన తప్పుకి నువ్వెందుకు బాధపడుతున్నావు? నాకు సంబంధం ఉన్నా లేకపోయినా ఏదైనా సమస్య వస్తే అది నా వల్లే అన్నట్లు అంటున్నారు కదా. అది నిజమే తల్లి, కానీ చిన్నయ్య నీ మీద మాట పడకుండా చూసుకుంటున్నాడు కదా. చూసావా, అంతకంటే నీకు కావాల్సింది ఏముంది చెప్పు? ప్రతి ఇంటిలోనూ సమస్యలుంటాయి. అలాంటప్పుడు భర్త భార్యకి తోడుగా లేకపోతే ఏ భార్య అయినా చాలా బాధపడుతుంది. కానీ చిన్నయ్య సమస్య ఏదైనా గాని నీ వైపే నిల్చొని గట్టిగా మాట్లాడుతున్నాడు కదా. కొండంత బలం నీ పక్కనున్నప్పుడు నువ్వు చెదురుమదురు గాలులకి భయపడతావేంటమ్మా? ఈరోజు చిన్నయ్య ఏదో అన్నారే, ఏంటది? గుర్తొచ్చింది. మనిషిని మనిషిగా చూడలేని ఆ పనికిమాల స్టేటస్ గౌరవం ఉంటే ఏంటి పోతే ఏంటి అని. ఆ ఒక్క మాట చాలమ్మా చిన్నయ్య ఎంత గొప్పోడో తెలుసుకోవడానికి. అమ్మా అని కూడా చూడకుండా చెడామడా కడిగి పారేశాడు చూడు. అలాంటి మనిషి నీకు తోడుగా ఉన్నాడు. ఆ మనిషిని ఆ మనసుని నువ్వు గట్టిగా పట్టుకో, అస్సలు వదలకు. నీకేమనిపించినా చిన్నయ్యతో మనసు విప్పి మాట్లాడు. చిన్నయ్య అన్నీ చూసుకుంటాడు. లేదన్నయ్య, నా మనస్సు విరిగిపోయింది. ఏ ఇంట్లో సమస్యలు లేవు చెప్పు? ఇంటికో పంచాయతీ ఉంది. ఒక్కొక్క ఇంట్లో అయితే కోడలిగా బతకడానికి వచ్చిన ఆడపిల్ల జీతం లేని పని మనిషిలా పని చేస్తూనే ఉంటుంది. వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు ఇంట్లో చాలా గొప్పగా బతుకుతున్నట్టమ్మా. అదంతా భర్తతో బ్రతకాలి అనుకుని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో అడుగు పెట్టిన ఆడపిల్లల విషయం. కానీ నా విషయంలో అలా జరిగిందా చెప్పండి? ఇలా చూడమ్మా, చిన్నయ్య ఎలాంటి పరిస్థితుల్లో నీ మెళ్ళలో తాళి కట్టినా నువ్వే చిన్నయ్యకి భార్యవి. పెళ్లి ఎలా జరిగింది అనుకునే దానికంటే ఇకపై ఎలా కలిసి బతకాలని ఆలోచించడమే ముఖ్యం. నీకు సంబంధించినంత వరకు కొన్ని విషయాలు మార్చుకోవాలి. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, వెళ్ళిపోవాలి అనే మాటలు మానేసాయి. నువ్వెవరు? ఈ ఇంటి కోడలివి. కాబట్టి నేను ఈ ఇంటి కోడల్ని, ఈ ఇంటి మహారాణిని, ఈ ఇంటిపై సర్వహక్కులు నాకున్నాయని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఆ క్షణం నుంచి ఇంకెవరూ మీ మధ్యలోకి రాలేరు, నిన్ను వేలెత్తి చూపించి మాట్లాడలేరు. ఒకవేళ అలా ఎవరైనా వస్తే నువ్వు గట్టిగా మాట్లాడు. నేను ఏ తప్పు చేశానని గట్టిగా అడుగు. అప్పుడు వాళ్ళకి నువ్వేంటో అర్థమవుతుంది. కుకుటేష్ అయ్యా. ఏంటి నీలవేణికి చందమామ కథలు చెప్తున్నావా? అదేం లేదయ్యా, బాధపడకమ్మా, సంతోషంగా ఉండని చెప్తున్నానయ్యా. అమ్మా నీలవేణి, ఇంట్లో జరిగేవన్నీ మనసులో పెట్టుకోకు. నేను నీ దగ్గరకు వచ్చి ఓదారుస్తూ ఉంటే నాకే అదోలా ఉంది. కానీ కాదంబరి ఏదో ఒకరోజు మారుతుంది, అర్థం చేసుకుంటుంది అని ఎంత ఎదురు చూసినా తన ప్రవర్తన మాత్రం రోజు రోజుకి ఇంకా దారుణంగా తయారవుతుంది. తారక్ నీ మెళ్ళలో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి వెళ్ళిపోతానని నువ్వు మొండి పట్టుదలతో ఉన్నావు. అప్పుడు నేను మీ నాన్నని బతిమలాడి బామాలి నిన్ను ఈ ఇంట్లో ఉండేలా చేశాను. నేను కూడా పోను పోను ఇదంతా అర్థం చేసుకుని సెట్ అవుతుందిలే అనుకున్నాను. తారక్ కూడా ఈ మధ్య చాలా మారాడు అనిపిస్తుంది. కానీ కాదంబరి మాత్రం రోజులు గడుస్తున్న కొద్దీ చాలా దారుణంగా తయారవుతుంది. తన ప్రవర్తన నిన్ను ఎంతలా గాయపరుస్తుందో నాకు అర్థమవుతుందమ్మా. ఒక విధంగా చెప్పాలంటే ఇన్ని రోజులు పడిన కష్టాలకి అవమానాలకి కారణం నేనే. అలా అనకండి అయ్యా, మీరు మాకు బతుకునిచ్చిన దేవుడు. మీరిలా అపరాధ భావంతో ఉండడం ఏంటయ్యా? నాకిక్కడ కష్టంగా ఉన్న మాట వాస్తవమే. ఏదో ఒకరోజు నాకు మంచి రోజులు రాకపోతాయా అనే ఆశతో బాధల్ని పంటి కింద బిగబెట్టుకుని బతుకుతున్నాను. వస్తాయమ్మా, తొందరలోనే వస్తాయి. బాగా పొద్దుపోయింది, ప్రశాంతంగా వెళ్ళి పడుకో.
ఏమ్మా నీలవేణి, పొద్దున్నే మొక్కలకి నీళ్లు పెడుతున్నా, ఏంటమ్మా విషయం? కిచెన్లో పనంతా అయిపోయింది. వీటికి 2 రోజుల నుంచి నీళ్లు పెట్టలేదు, అందుకే పెడుతున్నాను. అది సరే, నిన్న జరిగిందంతా మర్చిపోయావు కదా, ఇప్పుడు మనసు కుదుట పడిందా? మర్చిపోయానని చెప్పలేను, అలా అని మనసు కుదుట పడింది అని చెప్పలేను. ఏదో అలా ఉన్నాను. అంటే నువ్వు ఇంకా బాధపడుతున్నావు అన్నమాట. ఇంట్లో ఎంతమంది ఉన్నా అన్ని పనులు నువ్వే చేస్తున్నావు. నువ్వు ఇలా చేస్తుంటే మమ్మల్ని పని నుంచి తీసేస్తారేమో. అన్నయ్య, ఆ, పైప్ తొక్కుతున్నావు. అలాగే మా అలాగే. అయ్యయ్యో, ఏమైందమ్మా? ఇదేంటన్నయ్య, ఈ కొమ్మ విరిగిపోయి ఉంది. ఎవరు చేస్తారు ఈ పని? బయట నుంచి ఏదో పిల్లి వచ్చి అటు ఇటు గెంతుతూ దీని మీద పడిందేమోలే. ఏ మాత్రం దానికి ఎందుకంత బాధపడుతున్నావు? లేదన్నా, ఇది ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. ఇప్పుడు దీని కొమ్మలు ఇలా విరిగిపోయాయంటే ఎదగడం ఆగిపోతుంది. సరే, ఇప్పుడేం చేద్దామంటావమ్మా? ఏమీ లేదు, ఈ కొమ్మకి పేడతో అంటుకట్టి ఒక గుడ్డతో కట్టేస్తే మళ్ళీ బతుకుతుంది. ఇప్పుడు ఈ పేడ కోసం నేను ఎక్కడికి వెళ్ళను? ఇదేమన్నా మీ ఊరా అలా రోడ్డు మీదకి వెళ్తే దొరకడానికి? మన ఇంటి వెనక్కున్న వీధిలో రోజు పొద్దున్నే ఒక అన్నయ్య గేదెల్ని తీసుకొచ్చి పాలు పితికి పోస్తూ ఉంటాడు. ఖచ్చితంగా అక్కడ పేడ దొరుకుతుంది. ఆహా, ఈ ఇంట్లో చేసే పనుల్లో ఇప్పుడు అదొక్క పనే నాకు తక్కువైంది. ఇక్కడ ఇన్ని చెట్లుంటే ఈ చిన్న కొమ్మ విరిగిపోయినందుకు నన్ను పేడ తీసుకురమ్మంటున్నావు? ఇది నీకు న్యాయమా? నువ్వేం చెయ్యక్కర్లేదు, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. అబ్బా, చెప్పినట్టే తెచ్చేసావుగా. అవును, ఇప్పుడు దీంతో ఎలా అంటుకడతావు? మీరు చూస్తూ ఉండండి. ఈలోపు మీరు లోపలికి వెళ్ళి పాత గుడ్డ ఏమైనా ఉంటే తీసుకురండి. అంటే ఇప్పుడు డాక్టర్ మనుషులకు ఆపరేషన్ చేసినట్టు నువ్వు ఈ చెట్టుకి ఆపరేషన్ చేస్తావా ఏంటి? ముందు నేను చెప్పింది చేయండి, తర్వాత ఏం చేస్తానో మీరే చూస్తారు కదా. చిత్త మహారాణి, తమరి ఆజ్ఞ. కుకుటేష్, అయ్యా రండి రండి. నీలవేణి ఈ చెట్టుకు ఆపరేషన్ చేస్తుంది, మీరు కూడా చూడండి. ఇదిగోమ్మా, నువ్వు అడిగిన గుడ్డ. దాన్ని 2గా చించండి. అలాగే అమ్మా, చించుతాను.